దౌర్జన్యపూరితమైన మాటలు, దౌర్జన్యపూరితమైన దోషణలు, ఒకళ్ళు చేస్తే తప్పు ఇంకొకళ్ళు చేస్తే రైటు, దౌర్జన్యం ఒకటి చేస్తే రైటు ఇంకోటి చేస్తే రాంగు, ఎందుకు చెయ్యట్లేదు అని మాట్లాడే వాళ్ళని హీరోల కింద చూసేటటువంటి క్రమంలో ఇంకా మనం దాంట్లో తప్పు ఎవడూ చేయకూడదని కోరుకోవడం కాకుండా నావాడు తప్పు చేసినా తప్పు లేదు, ఎదురోడు తప్పు చేస్తే మాత్రమే తప్పు అనేటటువంటి రూట్లో జనంలోనే వచ్చినటువంటి ఒక టెండెన్సీ. వార్త కూడా వాళ్ళు కోరుకుంటోంది నిజం కాదు, తమకు అనుకూలమైనటువంటి వార్త, జరిగిన వాస్తవాన్ని తమకు అనుకూలంగా అన్వయించి చెప్పే వార్తలు కోరుకుంటున్నారు. అందరూ అని చెప్పను, ఒక సెక్షన్ ఏదైతే ఇన్ఫ్లుయెన్స్డ్ సెక్షన్, సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న సెక్షన్ ఆ రూట్లో ఉంది. వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే ప్రభుత్వాల ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇక్కడ పాలన అన్నటువంటి కాన్సెప్ట్ కొత్తదనం కావాలి. ఇది రెండు కోణాలు ఉంటుంది. ములాయం సింగ్ యాదవ్ నుంచి అఖిలేష్ యాదవ్ తీసుకున్నప్పుడు ఇలాగే జరిగింది. వాళ్ళ బాబాయ్ దగ్గర నుంచి అందరినీ పక్కన పెట్టేశాడు. దానివల్ల తను అధికారంలోకి వచ్చాడు, తర్వాత అధికారం కోల్పోయాడు. అవతల ప్రత్యామ్నాయ రాజకీయం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నిలబడింది అక్కడ. ఇక్కడ ప్రత్యామ్నాయ రాజకీయం ఉండదు ఎందుకంటే ప్రత్యామ్నాయ రాజకీయం చేసేటటువంటి జగన్ పని అయిపోయింది, ఎట్లాగో పవన్ తమ వెంటే ఉంటాడు కాబట్టి ప్రత్యామ్నాయ రాజకీయాన్ని ఈ టైంలో చేయడమే కరెక్ట్ అన్నటువంటిది లోకేష్ ఆలోచనలాగా కనబడుతుంది. అంటే ప్రజలు కూడా ముందు నాయకుడిని చూసి ఒక అవకాశం ఇస్తారు సార్, కానీ తర్వాత గ్రౌండ్ లెవెల్లో అంతా